slowly and gently. Take your time. Open your hands by looking at your palm. మీ చేయి చూస్తా ఓపెన్ చేయండి. విత్ ఎ స్మైల్ ఐ వెల్కమ్ యూ బ్యాక్. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. Yes, who would like to share the feelings? Thank you, madam. Peace of mind దొరికింది మేడం. చాలా పీస్గా ఉంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. డివైన్ బ్లెస్సింగ్స్ డియర్. లవ్లీ. ఊరికే దొరకదు కదా పీస్ ఆఫ్ మైండ్. మనకి ఎప్పుడే ఏమేమో ఉంటుంది. ఎక్సలెంట్. I'm very happy. Yes, Shilpa, welcome back. Good morning. How are you? Super. Tell me, how did you feel? Give me thank you. I love you. I love you, dear. అమ్మ ఈరోజు నిన్న ఈవినింగ్ నుంచి హెడేక్ చాలా వచ్చింది. ఈరోజు టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ కూడా అలాగే ఉంది. ఓకే. నాకు థ్యాంక్ యూ ప్రేయర్ చేస్తూ దానిపైనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది నాకు. తర్వాత ఎప్పుడు మనము 2 minutes ప్రేయర్ చేసిన తర్వాత ఫర్గివ్నెస్ ముందు ప్రేయర్ చేసేటప్పుడు నాకు బాగా హీల్ అయింది అన్నమాట. ఆ డివైన్ వైట్ వచ్చి బాగా అక్కడ హీల్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఫర్గివ్నెస్ చెప్పినప్పుడు నాకు కౌ సౌండ్ వినిపించింది. ఓకే. అర్చినట్టు వినిపించింది. బాగా క్లియర్ విజన్ వినిపించింది. చాలా బాగా అనిపించింది. ఈరోజు చాలా హీల్ అయినట్టు అనిపించింది. తర్వాత మీరు ఇది ఏదైతే టాపిక్ గురించి చెప్పారో ఆ టాపిక్ నేను పోయినసారి మిస్ అయ్యాను. ఈ రోజు కవర్ అయిపోయింది నాకు. లేజినెస్ టాపిక్ గురించి నేను పోయినసారి మిస్ అయ్యాను. ఇప్పుడు నాకు ఈరోజు పొద్దున్న నుంచి అలాగే అనిపించింది. ఆ హెడేక్ నుంచి అలాగే వచ్చింది. కరెక్ట్ టాపిక్ తెచ్చిచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. You are so much connected divinely. దానికే దొరికింది. ఎక్సలెంట్ డియర్, ఎక్సలెంట్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. Lots and lots of love from me and stay blessed. Lovely. Yes, anyone else? Yes, వాణి, మాధవి గారు, మురళి మోహన్, శ్రావణి, మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను వాణి. మురళి గారు ఒక్క నిమిషం వస్తాను. చెప్పండి వాణి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నిన్న మీరు చెప్పారు కదా, ఎస్టర్డే చెప్పారు కదా, మీరు ఏదైనా ఉంటే నాకే చెప్పేసేయండి. ఈ రోజు సెషన్ లో శ్రీనివాస్ గారు కూడా నిన్న చెప్పినట్టు ఈ రోజు సెషన్ లో కూర్చునే ముందే బ్రెత్ తీసుకునేటప్పుడే ఈ రోజు నా ప్రాబ్లమ్స్ అన్ని మేడంకే ఇచ్చేస్తున్నాను, నాది ఏమీ లేదు అని కూర్చున్నాను మేడం. రియల్లీ వైట్ లైట్ నాకు కనిపించింది ఈ రోజు. అసలు నా దగ్గర ఏమీ లేదు, అంతా మేడందే అన్నట్టు వదిలేశాను ఈ రోజు. నాకు అది ఆ ఫీల్ బాగా తెలిసింది ఈ రోజు నాకు బాగా. ఇది ఈజీనా? ఇది ఈజీగా ఉంది. యూస్ చేసుకోండి. ఏమి ఈజీనో ఈ రోజు బాగా అసలు బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. మరి మీకు చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసిందో లేదో నాకు తెలీదు. బాగా కనెక్ట్ అయ్యాను మేడం. ఈచ్ అండ్ ఎవ్రీవన్ చూసి నేను అదే చెప్పుకున్నాను సెషన్ లో కూర్చునే ముందే అదే చెప్పుకున్నాను. ఇంకా బాగుంది మేడం, చాలా బాగుంది. వెరీ నైస్. ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. ఫీల్ అవుతున్నాను మేడం. పీస్ఫుల్ గా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు బాగా లేదు కదా? లేదు. అది వెరీ నైస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ. థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ. Divine blessings to you with lots and lots of love. Madam. Stay blessed. Excellent. ఇలా అందరూ వదలండి. దట్స్ ఓకే. హెల్ప్ తీసుకోవాలి కదా, మన దానికోసమే ఇక్కడ ఉన్నాం మనము కదా. ఇఫ్ ఐ కాంట్, యూ హెల్ప్ మీ. ఇఫ్ యూ కాంట్, ఐ విల్ హెల్ప్ యూ. అంతే. ఓకే. ఎస్, మురళి మోహన్ గారు, వెల్కమ్ బ్యాక్. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. బాగుంది మేడం. డైలీ మాత్రం నాకు కొంత తెలుస్తా ఉంది. పీస్ ఆఫ్ మైండ్ అవుతుంది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు ఒక ఆన్లైన్ బిజినెస్ ఒక ఆఫర్ వచ్చింది మేడం. కంగ్రాచులేషన్స్. చాలా గ్రోత్ ఉంది దానిలో. మా ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ పెడుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం.
Divine blessings to you and to your whole family. Stay blessed. With lots థ్యాంక్ యూ of థ్యాంక్ యూ love వెరీ మచ్ from my heart. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెల్కమ్ వెల్కమ్. వండర్ఫుల్. ఇలాగే హీల్ చేస్తా, క్లియర్ చేస్తా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏమేమి జరుగుతుందో ప్లీజ్ మేక్ నోట్. ఏమేమి చూస్తారో, ఏమేమి ఫీల్ అవుతారో ప్లీజ్ మేక్ నోట్. అవన్నీ కనెక్ట్ అవుతారు మీరు. ఇప్పుడో రేపో తెలియదు, బట్ ఒక రోజు డెఫినెట్ 100%. దట్స్ మై ఎక్స్పీరియన్స్. అవును కనెక్ట్ అవుతారు మేము, యూనివర్స్ కి కనెక్ట్ అవుతాము అండ్ రిజల్ట్ వస్తుంది, దొరుకుతుంది. మిరాకిల్స్ చూస్తారు, గ్యారంటీ. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వెల్కమ్. ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, హూ ఎల్స్? ఎస్, మాధవి గారు, ఎలా అనిపించింది ఈరోజు? హౌ డిడ్ యూ ఫీల్? వెల్కమ్ బ్యాక్. I can see your smile on your face. I like it. Every day ఎవరైనా చూసి స్మైల్ చేయండి, అదే హీల్ అయిపోతారు మీరు 100%. అవును, ఇట్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్ హీలింగ్ పవర్. ఎస్ మాధవి గారు, మేడం వెరీ గుడ్ మార్నింగ్. బెటర్ గా ఫీల్ అవుతుంది కొంచెం. వదిలేసారా? విజయలక్ష్మికి ఇచ్చారా? ఏంటి వాళ్ళు తీసుకుంటారు, హెల్ప్ చేస్తారు, దానికోసమే కూర్చున్నారు. మీరేమి చేసే పనిలే. విజయలక్ష్మి విల్ డూ ఇట్. వెరీ నైస్. స్టే బ్లెస్డ్. చెప్పండి. సేయింగ్ ఐ గివ్ ఇట్ టు విజయలక్ష్మి మేడం. నేను కూడా ఇవాళ జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ విజయలక్ష్మి మేడం కి అంతా వదిలేస్తాను అని చెప్పాను. అంతే, ఐ డూ ఇట్ ఫర్ యూ. అంతే, హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ చెయ్యాలి. ప్లీజ్ అండర్స్టాండ్. అంతే. ఇఫ్ ఎనీబడి నీడ్స్ హెల్ప్, ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్. మీకు హెల్ప్ కావాలన్నా తీసుకోండి. డోంట్ బోదర్. అప్పుడే ఈజీగా జరుగుతుంది అని కదా. నేను నన్ను చేసేకి నాకు తెలుసు, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ డూయింగ్. మీకు కావాలా తీసుకోండి. ఎవరికేం కావాలనో ఇవ్వండి, తీసుకోండి. సీ ద లైఫ్, ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. యూ విల్ ఫీల్ వెరీ నైస్, వెరీ హ్యాపీ. Yes, I will be. Okay, divine blessings to you. Thanks for sharing. థ్యాంక్ యూ. Welcome. Have a blessed day. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి కాదు మేడం. ఈరోజు ఇప్పుడు మొన్న సాటిస్ఫైడ్ గురించి చెప్పారు కదా! ఆ రోజంతా చాలా ఏ పని చేసినా చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించింది. ఆ డే అంతా చాలా హ్యాపీగా, అంటే ఏంటో పనులు కూడా చాలా బాగా అయినాయి. యాక్చువల్‌గా నాకు న్యూ బోర్న్ బేబీ ఉందన్నమాట. కొంచెం Okay. ఏ పనైనా అన్నీ కూడా కొంచెం 7 మంత్స్ మటుకు కొంచెం ఇబ్బందిగా అన్నీ అలా అయ్యేది. బట్ ఆ రోజు బేబీ కూడా చాలా కోఆపరేటివ్‌గా, అంటే అన్ని పనులు నేను చేసేస్తున్నా. చాలా సాటిస్ఫైడ్‌గా ఫీలింగ్‌లో అనిపించింది. బట్ Excellent. ఈరోజు కొంచెం అటెండ్ అయ్యాను కానీ నాకు కొంచెం బేబీ ఉండడం వల్ల కొంచెం చేయలేదు సరిగ్గా. బట్ మొన్న Okay. మాత్రం It's నాకు ఆ okay. ఫీలింగ్ చాలా అనిపించింది. ప్లాన్ ఆ! చేసుకోండి మీరు లైఫ్. ఎవ్రీ డే ప్లాన్ హ్మ్. చేసుకోండి. ఇలా హ్మ్. వచ్చి హీల్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో నేను ఇది చేస్తాను అని ట్రై చేయండి. ఆ! ఆ ఆ టైంలో రోజు అలా చేశాను. ఫినిష్ చేసేకి అప్పుడు హ్మ్. హ్మ్. ఫ్రీగా ఉంటారు, ఇంకా పీస్ఫుల్గా ఉంటారు. చెప్పండి. ఆ రోజైతే నాకసలు స్ట్రెస్ లేదు. కొంచెం బేబీతో పని ఇది అన్నీ నాకు చాలా వర్క్ బర్డెన్ ఎక్కువుండేది. ఓకే. బట్ ఆ రోజంటూ అన్ని పనులు అన్నీ కంప్లీట్‌గా అయిపోయినాయిమాట. చాలా ఫ్రీగా చూసారా? అనిపించింది. అసల మా మీరు బేబీతో హీల్ అయితే ఎంత బాగా హోల్ డే అవును. జరుగుతుంది అని. లైఫే ఇలా ఆ! జరుగుతుందండి. ఎస్, ఓకే. గెట్ హీల్డ్. యు ఆర్ గెటింగ్ హ్మ్. హీల్డ్. ఓకే. దట్స్ ఇట్. జస్ట్ మేక్ ఓకే. యూస్ ఆఫ్ ఇట్. ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ హ్మ్. గెట్ క్లెన్స్డ్ అంతే. ఓకే. ఉండేదాన్ని క్లీన్ చేస్తా పోతే డివైన్ వైట్ లైట్ వస్తుంది. వస్తే అట్రాక్షన్ హ్మ్. నెక్స్ట్ ఓకే. మిరాకిల్స్. హ్మ్. ఇలాగే ఓకే. జరుగుతుంది ఎవ్రీ డే. ఓకే, ఓకే మ్యామ్. బ్లెస్సింగ్స్ టు యూ. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ. Lots థ్యాంక్ and యూ. lots of love from me. Love you. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. వెల్కమ్. బాయ్. అరుణ గారు షేర్ చేసుకుంటారా? నమస్తే. అవును. నమస్తే మేడం.
మేడం బాగానే ఉంది అని నాకు ఏమైతుందంటే లెగ్ పెయిన్ వస్తుంది. మరి కదులుతుంది అట్లాగే ప్రాబ్లం అవుతుందా అనిపిస్తుంది. మీరు కంఫర్టబుల్‌గా కూర్చోండి హీలింగ్ చేసేటప్పుడు. కాలేదంటే పనుకోండి. దట్స్ ఓకే. బికాజ్ ఐయామ్ డూయింగ్ మై జాబ్. మీరు కాదు. లేదు మేడం మీరు ఎంత కదలగలుగుతాను. కంఫర్టబుల్‌గా ఉంటారో అంత హీలింగ్ బాగా జరుగుతుంది. డోంట్ వరీ. ఎలా కావాలనో చైర్‌లో కూర్చోండి, కాళ్ళు స్ట్రెచ్ చేసి కూర్చోండి, పనుకోండి. దట్స్ ఓకే. బట్ మేక్ యూర్‌సెల్ఫ్ కంఫర్టబుల్. రేపు ట్రై చేయండి. దెన్ లెట్ మీ నో. మేడం నేను శ్రావణిని. అది పడుకుంటే చెప్పండి. మాత్రం కొంచెం నిద్రొచ్చేస్తుంది. అంటే కొద్దిగా పర్లేదు. మీరు నేను కనెక్ట్ అయ్యుంటాను. ఇట్స్ నాట్ హ్మ్. నిద్ర. దట్స్ ఓకే. హీలింగ్ ఓకే. జరుగుతుంది. ఓకే. ఒకసారి నేను కనెక్ట్ అయితే మీరెలా హ్మ్. ఉంటేనో ఎట్లుంటేనో ఐ విల్ డూ ఇట్. డోంట్ ఓకే వరీ. మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. అండ్ మీరు ఆలోచన చేసి పనుకోండి. డెఫినెట్ హీలింగ్ జరుగుతుంది. డోంట్ వరీ. అంటే మనకేదైతే ఐ విల్ ప్రాబ్లమ్ హెల్ప్ యూ. అనుకోని జస్ట్ అది అట్లా కాదు. హ్మ్. నేను పనుకొని హీలింగ్ తీసుకుంటానంతే. ఓకే. నేను అనేబుల్ టు పడుకో సిట్ ఓకే. అంతే. లేదా ఐఎమ్ సరే. సిట్టింగ్ ఆన్ ఎ చైర్. ఓకే. ఐఎమ్ హ్మ్. స్ట్రెచింగ్ మై లెగ్స్. పర్లేదు. హుహు. మేక్ యూర్‌సెల్ఫ్ కంఫర్టబుల్ ఫస్ట్. హ్మ్. ఇలానే కూర్చోవాలి అని ఏమి లేదు. ఓకే. ఓకే. ఓవర్ టు అరుణ గారు. మై బ్లెస్సింగ్స్ టు యూ. ఓవర్ టు శ్రీనివాస్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ మురళీమోహన్ గారు. లాస్ట్ టైం సెషన్ లో మీ మిసెస్ మీ పాప జాయిన్ అయ్యారు. మీ అవును పాపకి సార్. మీ పాప ఫస్ట్ టైమే పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. అవును సార్. ఈసారి ఫస్ట్ టైం మీరు జాయిన్ అయ్యారు. మీకు వండర్ఫుల్ బిజినెస్ ఆఫర్ వచ్చింది. మీ అవును సార్. బాగా కూడా మా సెషన్ లో ఉన్నారు. హీలింగ్ అనేది అంటే ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. మనకు ఫుడ్ ఎలా అవసరం, హీలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్ళిన డే టు డే లైఫ్ లో అందరూ నెగిటివ్స్ మాట్లాడతారు. మనం వింటాం తెలియకుండా. అలా చూసి టీవీ సీరియల్స్ లో నెగిటివ్స్, సినిమాలో నెగిటివ్స్, అన్ని నెగిటివ్స్. అందువల్ల వాటిని మనం అటాక్ చేస్తాం కాబట్టి మనకు త్వరగా రిజల్ట్ రాదు. ఇది వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్ గా ఉండి అంత పాజిటివ్ కాబట్టి ఆ వైబ్రేషన్ డే మొత్తం ఉంటుంది. ఆటోమేటిక్ మనం దేని సరే అట్రాక్ట్ చేస్తాం. మనలో ఎప్పుడైతే నెగిటివ్స్ పోయినాయో ఇమీడియట్ గా మన దేని అట్రాక్ట్ చేయొచ్చు. మీలో నెగిటివ్ పోయింది అట్రాక్ట్ చేశారు. మనం ఏ విషయం ఇచ్చామో ఆ విషయం ఖచ్చితంగా అందరూ నెరవేరుతుంది. జస్ట్ ఒక డేస్ డిఫరెన్స్ అంతే. మీకు ఈ రోజు వచ్చింది మా దగ్గర రేపు వస్తుంది, ఎల్లుండి మా దగ్గరికి వస్తుంది, అలా ప్రతి ఒక్కరు వస్తుంది. మన కోరిక ఏదైనా పర్వాలేదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం నమ్మాలి. మనం హీల్ అవ్వాలంటే మనం ఫీల్ అవ్వాలి. మన హార్ట్ ఫీల్ అయితే ఏదైనా సరే సాధ్యం. అది ఇదని కాదు. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. మీ బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. చంద్రబాబు. Divine blessings to each and everyone. Stay blessed. Have a great day. I'll see you all tomorrow. Bye-bye. Congratulations, Murali Mohan garu. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Welcome.